దున్నపోతు మీద వాన కురిసినా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద వాన కురిసినా ఒకటే అనేది చాలా స్పష్టంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రుజువు చేసింది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఈ రోజున శాసనసభ్యులైన మాతో పాటు నిన్న కురిసినటువంటి వర్షానికి శాసనసభలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరిగినాయి అనేది ప్రపంచ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మాతో పాటు మీడియాని కూడా అలౌ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తే అసెంబ్లీ సిబ్బంది ఈ రోజున చాలా స్పష్టంగా మాకు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము మీడియాని అలౌ చేయము, మిమ్మల్ని మాత్రమే అలౌ చేస్తాము అని చెప్పి ఒకటే అడుగుతా ఉన్నాం సిబ్బందిని, శాసనసభ సిబ్బందిని. గతంలో ఇదే శాసనసభలో లేదా ఉమ్మడి హైదరాబాదు శాసనసభలో అందరూ మీడియా మిత్రులు అందరూ కూడా కారిడార్లో తిరగడం కానివ్వండి, అసెంబ్లీ కారిడార్లో తిరగడం కానివ్వండి, మంత్రుల ఛాంబర్లో తిరగడం కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఛాంబర్లో కానివ్వండి, సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఛాంబర్లో కానివ్వండి ఇంటర్వ్యూలు ఇవ్వటం, చిట్చాట్లు చేయడం అనేది కూడా మనం చూసాం. ఈ రోజున మేము అవన్నీ మేమేం ఒప్పుకోము, మేము మీడియాని లోపలికి రానివ్వము, ఎట్టి పరిస్థితుల్లో లోపల జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ప్రపంచ దృష్టికి తెలియనివ్వము అని చెప్పి చెబుతూ ఈ రోజున మీడియాని అలౌ చేయకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయంగా మేము చెబుతా ఉన్నాం. నిన్న కురిసిన కేవలం సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వర్షానికే ధారాళంగా స్లాబుల్లోంచి నీళ్లు వచ్చిన మాట వాస్తవం అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా చూశారు. ఇది అవాస్తవం అయితే ఎందుకు మీరు మీడియాని అలౌ చేయరు లోపలికి? ఏమో ముఖ్యమంత్రి గారి కుర్చీ తడిచిపోయిందేమో, ఏమో ముఖ్యమంత్రి గారి గది ఫైల్స్ తడిచిపోయినాయేమో, ఏమో సాక్షాత్తు దేవాలయం లాంటి శాసనసభ ప్రాంగణం తడిచిపోయిందేమో, మంత్రుల ఛాంబర్లు తడిచిపోయినాయేమో, మా జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ లాగా అని చెప్పి ఉన్న వాస్తవాల్ని ప్రపంచానికి మీడియా ద్వారా చెబుదాము అని అంటే, తెలియజెబుదాము అని అంటే ఎక్కడ చదరపు అడుగు నేలను ఉచితంగా ఇచ్చి కాంట్రాక్టర్కి ఇసుకను ఉచితంగా ఇచ్చి 10,000 రూపాయలు సుమారుగా కట్టబెట్టాడో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకి, ఆ అవినీతి బయటకు వస్తుందేమో. ఎందుకంటే 10,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు మాత్రమే చదరపడుకు నిర్మాణానికి ప్రజలందరూ చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో తను చేసిన అన్యాయం అక్రమం బయటకు వస్తుందేమో. ఇట్లాంటి సబ్స్టాండర్డ్ వర్క్ని చేసిన పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందేమో. నేను ఇన్నాళ్ళు ప్రపంచానికి నీతులు పాఠాలు చెప్పిన వాడిని, హైటెక్ సిటీ లాంటి దాన్ని నేను నిర్మించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డొల్లతనమో, ఎక్కడ తన దగ్గర సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, నేను చెప్పిన అన్ని అవాస్తవాలని బయటపడతాయేమోనని చెప్పేసి ఇవాళ చెవటం అనేది అత్యంత దారుణమో. అది తెలుస్తాయేమోనని మీడియాని అలౌ చేయలేదు. పైగా అసెంబ్లీ సిబ్బంది చెప్పింది ఏంటంటే, సార్ కిటికీలు ఓపెన్ చేస్తే నీళ్లు వర్షానికి జల్లు పడిందండి అని అన్నారు. అలాంటిది ఒకటే చెబుతా ఉన్నాం ప్రపంచానికి, జగన్మోహన్ రెడ్డి గారి గదికి అసలు కిటికీలే లేవు. పైగా ప్రపంచ ప్రజలు చూశారు పైనుంచి నీళ్లు కారినాయి. పైగా నిన్న సిఆర్డీ కమిషనర్ గారు చెప్పారు పైపు లీక్ అయిందండి అని. పైపు ఏమీ కిటికీల్లో లేదు, ఏసీ పైపుల్లోంచి కారినాయి అని చెప్పాడు. ఏసీ పైపుల్లోంచి కూడా కొద్దిగా దారి వస్తుందేమో తప్ప కొండపోతగా వర్షం మాత్రం నీరు మాత్రం లీక్ కాదనే సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఏదేమైనప్పటికీ వర్షం పడుతుంటే దున్నపోతే ఎట్ట కథల్లో ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగినా కూడా నన్ను ప్రజలు ఏమీ చేయలేరు. మీడియా ఎన్నిసార్లు ఎంతగా ప్రపంచ దృష్టికి తాను చేస్తున్నటువంటి తప్పుల్ని బయటికి తీసుకెళ్ళినా కూడా నాకేం భయం లేదు. 5 ఏళ్ళు ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు. నేను 5 ఏళ్ళు నా దోపిడీని, నా లూటీని, ప్రజాధనాన్ని నేను కొనసాగించేదే అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మీడియాని లోపలికి అలౌ చేయట్లేదు. కాబట్టి మీడియా లేనటువంటి మేము వాస్తవాన్ని ప్రపంచ ప్రజలకు చెప్పనటువంటి మీడియా ద్వారా చెప్పనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాతో పాటు మేము కూడా ఈ రోజున లోపలికి వెళ్ళడానికి బహిష్కరిస్తూ ఉన్నాం అనే సంగతి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.